పరబ్రహ్మస్వరూపుడే అని జీవకర్మల యొక్క ఏకత్వాన్ని చెప్పేటువంటి ముఖ్య ఉద్దేశము ఉంది. మహావాక్యం ఉన్నప్పుడే మహావాక్యం యొక్క లక్ష్యం ఏంటంటే జీవకర్మల యొక్క ఏకత్వాన్ని చెప్పేటువంటి వాక్యం మహావాక్యం అవుతుంది. అయితే తత్వమసి మహావాక్యంలో 3 పదాలు ఉన్నాయి. తత్వ, త్వం, అసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని బోధిస్తుంది అసి అనేటువంటి పదం. అయితే ఈ తత్వం పదాలకు వాచ్యార్థమంటూ ఒకటి ఉంటుంది, అక్షయార్థమంటూ ఒకటి ఉంటుంది. వాచ్యార్థంలో అభేదం సంభవించదు. అసి పదం యొక్క వివక్షితార్థం ఏదైతే అభేదం ఉందో అది వాచ్యార్థాల్లో సంభవించదు. మరి ఎలా సంభవిస్తుంది? మహావాక్యం అర్థమంటే జీవకర్మలకు అభేదం వస్తుంది. జీవుని నుండి పరమాత్మకు అభేదం ఎలా సంభవిస్తుంది అంటే లక్ష్యార్థంలో సంభవిస్తుంది. ఉదాహరణకు మహాత్ముడు పదే చెప్తూ ఉంటారు. దృష్టం కొత్తపేట అనేటువంటి గ్రామం, ఇక్కడి నుంచి ఒక గృహస్థుడు కాశీకి వెళ్ళారు. పూర్వకాలంలో కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు, దర్శనీయమైనటువంటి క్షేత్రాలను చూస్తున్నారు. ముఖ్యమైనటువంటి కాశీకి అధిష్టాన దేవత కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణదేవి అవన్నీ కూడా సందర్శించుకున్నాడు. ఆ తర్వాత ఆ కాశీ రాజు, ఆ స్థానికమైనటువంటి కాశీ రాజు ఏదైతే ఉన్నారో అతనితోనే సంబంధం ఏర్పడింది. ఈ వ్యక్తి ఇద్దరిలో స్నేహం కుదిరింది. అక్కడ ఆ కాశీరాజు దగ్గర ఒక 1 నెల 2 నెలల పాటు అక్కడ గడిపినాడు. గడిపిన తర్వాత మళ్ళీ అతను తన స్వగ్రామానికి వచ్చిన తర్వాత కొన్నాళ్లకు ఇలాగే మన దేవానంద స్వామి ఆశ్రమం లాగా ఒక ఆలయం ఉంది. ఆ ఊరికి పూర్వందరూ కలిసి ఒక ఆలయం నిర్మించుకుంటారు. ఉండాలలో ఒక ఆలయం ఉంది. అయితే ఈ వ్యక్తికి కూడా ప్రతిరోజు ఆలయానికి పోయేటువంటి స్వభావం అలవాటు ఉంది. ఒకనాడు ఎప్పటి మాదిరిగానే ఈ గృహస్థుడు ఆ ఆలయానికి వెళ్ళాడు. ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా అలాగా ఆ రాగి చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతన్ని చూడగానే ఎప్పుడో అతన్ని చూసినట్టుగా అనిపించింది. ఎవరో చూద్దాం, తెలుసుకుందాం, చూసినట్టు అనిపిస్తుంది అని తీరా దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటున్నాడు, సోయం దేవదత్త, సోయం దేవదత్త. ఇది సంస్కృత వాక్యము. ఇందులో 3 పదాలు. సహ అంటే అతడు, అయం అంటే ఇతడు, దేవదత్తుడు. 3 పదాలు. అంటే ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని ఆ వాక్యం కాదు. అతడెవడు ఇతడు అంటే ఏ రాజునైతే ఇంతకు పూర్వం కాశీలో కలుసుకున్న 2 నెలల నుంచి ఆవాసంలో వచ్చాడు కదా, ఆ రాజు పేరే దేవదత్తుడు. ఆ రాజే ఇతడు అని గుర్తించాడు. అయితే శరీర రూప పిండం ఏదైతే ఉందో అతడే ఇతడు వేరు కాదు. కానీ ఆ రాజుగా ఉన్నప్పుడు అతడు వెతుకుతాడు, రాజపోషకు, పరివారం అట్లా ఉన్నాడు. అక్కడ ఆ దేశంలో కాశీ దేశం లేదు. ఆ కాలం ఎప్పుడో 12 ఏళ్ళ కింద కూర్చున్నాడు. అతడి గోపురం దగ్గరికి 12 ఏళ్ళ కింద మాట. ఆ కాలం, ఆ దేశం భూషణాలు అన్నీ కూడా అవి వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్తమాన కాలం మరి ఎట్లా ఉన్నాడు? ఒక సన్యాసి దుస్తులు ధరించుకున్నాడు. చేతిలో 2 కమండలాలు పట్టుకొని, జుట్టు పెంచుకొని, గడ్డమంట పెంచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఈ కాలము ఇతనిలో కనపడేటువంటి వేషభూషణాలు ఇవి వేరుగా ఉన్నాయి. అప్పటి కాలము ఆ దేశం, కాశీ దేశం, ఆ వేషభూషణాలు
అవి వేరుగా ఉన్నాయి. కానీ ఆ శరీరం పిండం ఏదైతే ఉందో అది మాత్రం అదే ఇది, అక్కడే ఇతడు. ఇప్పుడు ఇక్కడ సహా అంటే అతడు, ఆ దేవదత్తుడు అంటున్నప్పుడు ఆ దేవదత్తుడు అనేటువంటి శబ్దానికి వాచ్యార్థము, ఆదేశము, ఆకారము, ఆవేశభూషణాలతో కూడుకున్నటువంటి ఒక రాజు. ఇప్పుడు ఈ దేవదత్తుడు అంటున్నప్పుడు ఈ దేశము, ఈ కాలము, ఈ దేశభూషణాలతో కూడుకున్నటువంటి సన్యాసి. ఈ ఆ దేవదత్తుడు, ఈ దేవదత్తుడు అనేదానికి వాచ్యార్థం ఏదైతే ఉందో భిన్న భిన్నంగా ఉన్నాయి. ఆ కాలం ఆ దేశం, ఆ దేశం కూర్చున్నారు, ఈ కాలం ఈ దేశం, ఈ దేశం కూర్చున్నారు. ఈ వాచ్యార్థం అంటారు. ఇవి వేరుగా ఉన్నాయి. కానీ లక్ష్యార్థం ఏదైతే ఉందో శరీరం, పిండం అక్కడే ఇతడు. రెండు వేరు కాదు. ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు వేరు కాదు, ఒకడే అని. ఇప్పుడు వాచ్యార్థంలో ఉన్నటువంటి ఆ దేశకాలాలు, వేషభూషణాలు అవన్నీ వదిలిపెట్టి ఈ దేశము, ఈ కాలం, ఈ వేషభూషణాలను వదిలిపెడితే లక్ష్యార్థం శరీరం, పిండం ఒక్కటే. అదేవిధంగా జీవుడు, ఈశ్వరుడు. జీవుడు తొంపదానికి వాచ్యార్థం, ఈశ్వరుడు తత్పదానికి వాచ్యార్థం. ఆ తత్పదానికి వాచ్యార్థమైనటువంటి ఈశ్వరునికి ఉపాధి మాయ. మరి అక్కడ వ్యాపకుడు ఉంటాడు, సర్వజ్ఞుడు ఉంటాడు, సర్వశక్తిమంతుడు ఉంటాడు. ఆ ధర్మాలతో తత్పదానికి వాచ్యార్థం ఈశ్వరుడు. మరి తొంపదానికి వాచ్యార్థం జీవుడు. ఈ జీవులలో అల్పజ్ఞత్వం, అల్పశక్తిమంతం, మాయకు వశగతుడై ఉంటాడు, అవిద్యకు వశగతుడై ఉంటాడు. ఇతని ధర్మాలు వేరే. మరి పరిచ్ఛిన్నుడు, ఒక శరీరానికి సంబంధించినటువంటి వాడు. ఒక జీవుడు అంటే ఎవరు? ఒక శరీరానికి పరిమితమైన వాడు. అతడేమో వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు ఈశ్వరుడు. వీడు అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు, పరిచ్ఛిన్నుడు. ఈ ధర్మాలతో చూస్తే జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే. ఈశ్వరుడు జీవుడైతాడా, జీవుడు ఈశ్వరుడు అవుతాడా? ఇక్కడేమో గొప్ప ఉపాధి, మాయ ఉపాధి కలిగిన వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఈ యొక్క ఉత్పత్తి స్థితి లయ చేసేటువంటి సమర్థుడు. వీడు అసమర్థుడు, పరిచ్ఛిన్నుడు, అల్పజ్ఞుడు. ఇతనికి అతనికి పొత్తు కుదురుతుందా? కుదరదు, ఐక్యం సంభవించదు. కానీ తత్వమసి మహావాక్యం అయితే చెప్తుంది, ఈ జీవుడు ఎవరో కాదు, ఆ ఈశ్వరుడే అని మహావాక్యం చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చేసేది అంటే, ఈ వాచ్యార్థాలు ఏవైతే ఉన్నాయో అతడు వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి యొక్క ఉత్పత్తి చేసేవాడు అనేటువంటి ధర్మాలు, అతనికి ఉపాధి అయినటువంటి మాయ. ఆ మాయను, మాయాలో వచ్చినటువంటి ఆ ధర్మాలను అవి త్యాగం చేస్తే, మరి ఇక్కడ అవిద్య అనేటువంటి ఉపాధి జీవునికి ఉన్నది. నేను అజ్ఞానం అంటున్నాను, అజ్ఞానాన్ని ఉపాధి. మరి అల్పజ్ఞత్వం, అల్పశక్తిమంతం, ఇవన్నీ ధర్మాలు, ఈ మాయను, అవిద్యను, ఇవి కనుక తీసేస్తే చైతన్యం అనేది ఒకటే. ఆ ఈశ్వరులో ఉన్న చైతన్యము, ఇక్కడ ఈ చైతన్యం ఒకటే. ఘటాకాశము, మహాకాశము అని మనం వ్యవహారం చేసినప్పటికీ కూడా ఘటం అనేటువంటి ఉపాధిని తీసేసి మరి విచారం చేసినట్లయితే, ఈ ఘటాన్ని తీసేస్తే, ఉపాధిని తీసేస్తే ఆకాశం ఒకటే, ఆ చైతన్యము ఒకటే. ఇంత దగ్గరనే జీవుణ్ణి అనుకున్నవాడు ఎవడో కాదు, పరమాత్మే. అందుకే చెప్తారు కదా, జీవుడే ఈశ్వరుడు, కలపోయే జీవుడే పరమాత్ముడు. జీవుడను భ్రాంతి విలువ అఖిలందు శివుడను రావాలి. నేను జీవుణ్ణి జీవుణ్ణి అని అనుకుంటున్నాను కదా, జీవత్వ భ్రాంతి అజ్ఞానం వల్ల కలిగింది. ఆ అజ్ఞానం వల్ల కలిగినటువంటి జీవత్వ భ్రాంతిని తొలగిస్తే ఇక్కడ శివుడే, పరమాత్మయే. అట్లా జీవబ్రహ్మల యొక్క అభేదనం చెప్తుంది ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యం. తత్వమసి అంటే మీకు ఏమనిపిస్తుంది? ఆ చిన్నపిల్లలకు దిష్టి తగులుతుంది. ఆ దిష్టి అంటే ఏమన్నా దిష్టి తగిలినప్పుడు తల్లులు ఏం చేస్తారు? కొందరు అన్ని వాళ్ళని తీసి పుట్టుతో
తుప్పు అని అంటారు. ఇంత పోవాలి మన జీవితంతో పోవాలని తుప్పు పోవాలి. అట్లా ఈ తత్వం అంటే తుప్పు అని అనిపించదు మనం కదా. గట్టాన్ని చెప్తున్నాడు అంటే తత్వం అనేది ఒక మహావాక్యం. మహావాక్యం అంటే జీవుణ్ణి ఈశ్వరుణ్ణి ఒకటే అని చెప్తుంది. ఇది మహావాక్యం అంటే ఇంత కోరుకుంటూ అనుకో కదా. ఒక పేజీ లోపల ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దగ్గర రాస్తే ఇది ఒక మహావాక్యం అట్లా అనుకుంటున్నాం. జీవుడు ఈశ్వరుడు ఇద్దరు భిన్నులు కాదు, వేరు కాదు, ఒకటే అని చెప్పేది మహావాక్యం. అదంత పెద్దగా ఉండదు. ఇప్పుడు మూడో పదం తత్త త్వం అసి. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే అయి ఉన్నాడు, అతడు ఇతడు ఒక్కడే అని చెప్తుంది. అప్పుడు జీవ బ్రహ్మను అభేదంగా చెప్పేటువంటి వాక్యము మహావాక్యము. ఆ మహావాక్యం యొక్క విస్తారమే మొత్తం భగవద్గీత. ఆ 3 పదాల విస్తారమే భగవద్గీత అంతా. మొదటి శతకము 6 అధ్యాయాలు మనం తెలుసుకున్నాం. అదే త్వం పదాన్ని విచారణ చేస్తాం. త్వం పదం గురించి చెప్తారు. మరి ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనం మొదలు పెట్టుకున్నాం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం. ఇది తత్పదాన్ని గురించి విచారణ, తత్పదాన్ని గురించి విశ్లేషణ చేస్తాం. ఇక చివరి 6 అధ్యాయాలు అసిపదం అంటే అభేదాన్ని బోధించాలి. మొత్తం భగవద్గీత అంతా ఈ 3 పదాల యొక్క వివరణ. కేవలం భగవద్గీత కాదు, మొత్తం 6 శాస్త్రాలు, 4 వేదాలు, భారతము, రామాయణము, భాగవతము అన్నీ కూడా ఈ 3 పదాల గురించి చెప్తాం. మొత్తం శాస్త్రం వాంగ్మయం అంతా కూడా ఈ 3 పదాల యొక్క వివరణ. అంతే. ఏం చెప్పేది ఉన్నది? నీవు పరబ్రహ్మ స్వరూపుడవు, ఇంతే చెప్పేది. మొత్తం శాస్త్రాలన్నీ కూడా ఇంతే చెప్తారు. ఏం కొండం చదివి వెళ్తాం పెట్టినట్టున్నది కదా. వెళ్తాం చిత్తలు కాదు కూడా పెద్దలు కూడా చిత్తలు కొండం చదివి అంతకింతే ఏం లేదు. 3 పదాలకి వివరణ కదా. నువ్వు 4 నెలలను చెప్పుకో, 12 ఏళ్ళను చెప్పుకో, ఇది తెలుసు. ఇది ఏమీ లేదు. ఇది తెలుసుకోవడానికే మనకు జన్మలు అవుతుంది, జన్మలు గడిచిపోతున్నాయి ఈ ఒక్క ముక్క తెలుసుకోవడానికి. చూసారు. ఇక దానికోసము జపము, తపము, యజ్ఞము, యాగాలు, దానము, ఎన్నో సాధనలు చెప్తున్నాడు భగవంతుడు. ఏం లేదు. అంతే. నువ్వు బ్రహ్మవు అని చెప్తున్నాడు. నేను బ్రహ్మాన్ని తెలుసుకుంటే వచ్చేపాయి కదా. ఇదంతా ఎందుకు ఈ దెబ్బలు తినడం ఎందుకు కదా. పుట్టేదే కొడుతున్నారు మహాత్ములు. ఎట్లా కొడుతున్నారు? నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, ఈ సాధన చెయ్యి, ఆ సాధన చెయ్యి, ఆ సాధన చెయ్యి. ముక్క కోసం తెలుస్తుందా? ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? నేను దేహం అనుకుంటున్నారా, నేను ఆత్మ అనుకుంటున్నాను. ఆత్మ జన్మమైంది భగవద్గీత కదా. నేనే పరమాత్మను, అదేమీ కాదు, శరీరం కాదు. ఈ విషయాన్ని ఇప్పుడు ఈ భగవద్గీత ఇప్పుడు 3 ప్రకారాలుగా 3 శతకాలుగా విభజన చేసి తాత్పర్యం తెలుసుకున్నాం. మరికొందరు అంటున్నారు మొదటి శతకము కర్మకాండాన్ని బోధిస్తుంది, 2వ శతకము ఉపాసనా కాండం భక్తి చెప్తుంది, ఇక 3వ కాండం జ్ఞానకాండ అని ఇట్లా కూడా కొంతమంది చెప్తారు. ఇప్పుడు ఇంత దగ్గర మనం 6 అధ్యాయాల్లో నిష్కామ కర్మయోగం గురించి విస్తారంగా తెలుసుకున్నాం. అందులో జ్ఞానం కూడా ఉన్నది, జ్ఞానం గురించి కూడా విస్తారంగా చెప్తున్నాడు. ప్రధానంగా కర్మకాండ ఇందులో చెప్తున్నాడు. కర్మకాండ చెప్పినా కానీ అందులో ఉపాసన కాండ వచ్చింది, అందులో జ్ఞానకాండ కూడా వచ్చింది. కానీ ప్రధానంగా కర్మకాండ. ఇక 2వ శతకంలో ఉపాసన భక్తి, అందులో కూడా మళ్ళీ కర్మ వస్తుంది, ఉపాసన వస్తుంది, జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ప్రధానంగా భక్తి. ఇక్కడ భక్తి యోగం అయితే చివరిలో 12వ అధ్యాయంలో ఉంది ఈ శతకంలో. మరి విశ్వరూపంలో ఉపాసన చెప్పినట్టున్నారు. 7వ అధ్యాయం ఇందులో కూడా ఉపాసన చెప్తాడు. పశువుతే శిష్యుడయ అంటూ ఉపాసన ప్రధానంగా ఉపాసన. అందులో కూడా జ్ఞానము మరియు కర్మ ఉపాసన ఉంటాయి. ఇట్లా తర్వాత జ్ఞానకాండ 13వ అధ్యాయం విభాగయోగం నుంచి అది కర్మ సన్యాస యోగం దగ్గర అక్కడ జ్ఞానకాండ అంటాడు. అయినా అందులో కూడా మళ్ళా కర్మ చెప్తాడు, ఉపాసన చెప్తాడు. అంతా మొత్తం భగవద్గీత అంటే కిచిడి అన్నమాట. అందులో నుంచి ప్రధానంగా మహాత్ములు కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అంటే చెప్తారు. సరే, ఈ విధంగా
తత్వమసి మహావాక్యం యొక్క విచారణ ఈ మొత్తం భగవద్గీతలో చేయబడింది. అందులో మొదటి శక్తంలో ఓం పదార్థ విచారణ అంటే జీవుని యొక్క విచారణ చేయబడింది. ఈ జీవుడు ఎవరని చెప్పుకున్నాం మనము 3వ అధ్యాయంలో చివరిలో చెప్పుకున్నాం. ఇంద్రియాన్ని పరాన్ని అహోరింద్రియ మనసు ప్రాణ బుద్ధి యోగే పరపశు సహా ఈ దేహ సంఘాటన. ఈ సంఘాటనలో ఒక్కొక్క దాన్ని విచారణ తీసుకుంటూ పోతే బాహ్యమైనటువంటి గడపడాల విషయాల కంటే ఆంతరము శరీరం, శరీరం కంటే ఆంతరము ప్రాణము ఇంద్రియాలు, దానికంటే ఆంతరము మనస్సు, దానికంటే ఆంతరము బుద్ధి, దానికంటే ఆంతరము ఆత్మ సాక్షి. ఆ సాక్షి వీటన్నిటినీ తెలుసుకుంటుంది. బుద్ధిని, మనస్సును, ప్రాణాలను, ఇంద్రియాలను, శరీరాన్ని మరియు బాహ్య గడపడాలు అంతటినీ తెలుసుకుంటుంది. కానీ దాన్ని మాత్రం ఎవరు తెలుసుకోలేదు. బుద్ధి తెలుసుకోలేదు, మనసు తెలుసుకోలేదు, ఇంద్రియాలు తెలుసుకోలేదు. అన్నిటికంటే పరమైనది అది ఆత్మ అంటారు, దాంట్లో సాక్షి అంటారు, దాంట్లో కూటస్థుడు అంటారు. అది ఎవరో కాదు, నేను 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 అంటున్నదే అదే నువ్వు. ఈ శరీరం నువ్వు కాదు, ఇది జడము, ఇంద్రియాలు జడం, మనసు జడం, బుద్ధి జడం, జడమైన నువ్వైతే నేను నేను అని అన్నిటికంటే ఆవల ఉండి ఏదైతే అన్నిటిని ప్రకాశిస్తున్నావో అదే నేను అని అర్థానికి ఆత్మ. అది లక్ష్యార్థం. ఆ సాక్షి చైతన్యము అది లక్ష్యార్థం. ఈ సంఘాటన అంతా కూడా కలుపుకొని నేను అంటున్నాను కదా, ఇది వాచ్యార్థం. పంపడానికి ఈ సంఘాటన అంతటిని కలుపుకొని నేను అంటున్నాను కదా, ఇది వాచ్యార్థం. ఇందులో నుంచి మనకు పనికిరాని భాగాన్ని ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణము, స్థూల శరీరం ఇదంతా కూడా పనికిరాని జడం, ఇది భూత ప్రకృతి యొక్క కార్యం, మాయ యొక్క కార్యం. దీన్ని తీసేస్తే కేవల చైతన్యం ఏదైతే ఉందని పదానికి లక్ష్యార్థం. ఈ లక్ష్యార్థాన్ని తత్పదం యొక్క లక్ష్యార్థమైనటువంటి బ్రహ్మ చైతన్యంతో ఆ విధంగా తెలుసుకోవాలి. ఇంతే, ఏం లేదు. పెద్ద వేదాంతం, వేదాంతం అంటే వేదాంత వేదాంతం అదే తెలుస్తుంది మాకు అంటారు. ఏమున్నది పెద్ద ఈ సంఘటనలన్నింటినీ మొత్తం ఓరాయిలింగ్ చేసినప్పుడు సైకిల్ ఎట్లా ఒక్కొక్క పార్ట్ అన్ని పక్కకు పెట్టాలి. అట్లా ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరంలో 25 తత్వాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరంలో 17 తత్వాలు ఉన్నాయి. వీటన్నిటినీ తీసి ఒక్కొక్కటి పక్కకు పెడితే వీటన్నిటికీ అధిష్టానం, వీటన్నిటికీ స్థితి తెలుసుకుంటే ఇది. ఈ విధంగా మనుషుడు నేను 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 అని అంటున్నాడు కదా, ఈ నేను అనేవాడు ఎవడు శోధన చేయాలి. ఇది పదార్థ శోధన అంటారు. ఈ శరీరాన్ని పురస్కరించుకొని నేను అంటున్నాను. వాస్తవంగా విచారం చేస్తే ఈ శరీరం తాను కాదు, తాను కాని నేను తాను అనుకుంటున్నాను. కానీ ఇది కాదు. ఇది కూడా తెలియబడుతుంది. ఒక నియమం ఉంది. తెలియబడేటువంటి వస్తువు తెలుసుకునే దానికంటే వేరే ఉంటుంది. ఇది నియమం ఉంది. ఏ విధంగా ఇది కూడా ఘటం ఉంది, ఇది ఘటము అని తెలుసుకునేవాడు నేను. మరి నేను ఆ ఘటన కంటే వేరుగా ఉన్నానా, ఆ ఘటమే నేనా, వేరే ఉన్నాను కదా. అట్లా ఈ శరీరాన్ని కనుక చూస్తే ఇది కూడా తెలియబడుతుంది. మరి శరీరం స్థితిగతులు మనకు తెలుస్తున్నాయి. ఒకప్పుడు యువకులుగా ఉన్నప్పుడు మంచిగా ఉరికినప్పుడు పనులను బాగా చేసినప్పుడు ముసలి వాళ్ళమైనా నేను నాకు శ్రద్ధ కాదు, నేను ముసలినైనా. ఎవరు ముసలైందో నువ్వా శరీరమా? ముసలైంది శరీరం, మనం కాదు. మరి శరీరం మనకు స్పష్టంగా తెలుసుకుందా లేదా? తెలుసుకునే దానికంటే మనం వేరే ఉన్నామా లేదా? ఇట్లా విచారణ చేసి ఈ పనికిరాని దాన్ని బాధ చేసి అసలైంది నేను ఎవరు, అది నేను. ఇది లక్ష్యార్థం. ఇదంతా ఏదైతే కసరంతా ఇదంతా ఏమున్నది, ఇదంతా చుట్టకుండి ఇదంతా కలుపుకుంటే వాచ్యార్థం. వాచ్యార్థంలో మనకు కావాల్సిన చైతన్యాన్ని తీసుకుని ఇదంతా బాధ చేస్తే ఇక మిగిలింది చైతన్యం ఒకటే. అదే అదే మనం పనికిరాని దాన్ని తీసేసి పనికి వచ్చేదాన్ని పట్టుకోవాలి. ఏ విధంగా మనం అరటి పండు తింటాం, అరటి పండు తింటామా లేదా? మొత్తం
తీసేసి గుజ్జును మాత్రమే ఇలా మీరు అమ్మగారు చేటలో బియ్యం పోసి తిరుగుతారు. తిరుగుతూ ఆ ఊక ఏమంటారు ఊక ఆ ఊకంతాను పడదూస్తారు. అందులో ఇంకా రాళ్ళు మట్టి పిల్లలు ఉంటే అవన్నీ చూసి అవన్నీ వేరు చేసి సుక్కం బియ్యాన్ని వేరు చేస్తారు. అవి మనం వంట చేసుకుంటాం. అది ఇప్పుడు ఆ పనికిరాన్ని తీసేసినా లేదా ఆ బియ్యంలో నుంచి అట్లా ఈ పనికిరాని చెత్త ఈ ఊక ఇదంతా తీసేస్తే చైతన్యం ఒక్కటే మిగిలింది. అదే ఇది బాగా ముడేసుకోవాలి గట్టిగా. ఇవాళంగా మనం భార్య బిడ్డలు అది ఇది నాది ఇది నాది అని మనం ముడేసుకున్నాం. ఆ ముడి ఇచ్చేసేది కదా. ఇప్పుడు ఈ ముడి వేసుకున్నాం ఏమని నేనే పరమాత్మను అని గట్టిగా ముడేసుకున్నా. ఎవరు చెప్పినా ఇనేది లేదుగా. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాను. ఎవరు సామాన్య మానవులు చెప్తే పోరా ఏం చెప్తున్నావు ఏదన్నా చెప్తున్నావు అని అనడానికి వస్తుంది. కానీ ఇక్కడ ఎవరు చెప్పటానే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ ఈశ్వరుడు. ఆయన చెప్పిన మాట పొరుగు ఉంటుందా అబద్ధం ఉంటుందా ఉండదు. అందుకని నాకు చక్కగా బోధిస్తూ ఉన్నాడు. ఆ అధ్యాయం తెలుసుకున్నాను. ఇందులో 9వ విచారణ చేయడం జరిగింది. మనుషుడు కేవలము మట్టి ముద్ద కాదు. అలా ఇదేమో మట్టి ముద్దే కదా. శరీరం మట్టి ముద్ద, ఆ మాంసపిండం అసలు తన స్వరూపం చైతన్య రూప ఆత్మ. అది తెలుసుకోవాలి. సరే ఇప్పటి వరకు మనకు తెలిసిందా లేదా? ఈ దేహానికి సంఘాతం కంటే ఈ సముదాయం ఏదైతే ఉందో దీనిలో ఇది ఏది నేను కాదు అని మీరు అందరికీ తెలుసుకునేటువంటి సాక్షి చైతన్యం ఆత్మ పరమాత్మ అని తెలుసుకున్నాం. ఇది ఇంతవరకు అయిపోయింది. ఒక సత్యం తాను దేహం కాదు చైతన్యతత్వమైన ఆత్మ. దేహానికి కలిగించే సౌకర్యాలతో ఆత్మ అయిన తాను తృప్తి పొందుట ఎట్లు. ఇలా దేహానికి మనం అనేకమైన సౌకర్యాలు ఏర్పరచుకున్నది. చక్కటి ఒక ఇల్లు ఏర్పరచుకున్నది, దుస్తులు ధరిస్తున్నాము, ఆహారం వేస్తూ ఉన్నాము. మరి వీటిలోని ఆత్మకు తృప్తి కలుగుతుందా? వీటికి ఇవన్నీ తిని తృప్తిపడే ఎవరు ఆత్మ కాదు, ప్రాణం. ప్రాణానికి మనం వేసుకున్నాం ఆహారం. అలా ఒక 2 రోజులు మనం ఆహారం ఇవ్వకపోతే మన ప్రాణం ఏమవుతుంది? సన్నగిలుతుంది. ఈ శ్వాసోచ్ఛ్వాసం కూడా మెల్లగా ఇంకా వస్తున్నా వస్తున్నా అన్నట్టు మెల్లగా వాడుతూ ఉంటాయి శ్వాసలు. ప్రాణం వల్ల అన్నం వేసినా అనుకో అప్పుడు మళ్ళీ చూసారు ఆ కళ్ళు ఎప్పటిలాగా నడుస్తుంది. అంటే యాగదప్పులు ఎవరు కాదు, ప్రాణం వలన ప్రాణం ఉంటుంది, మనం వింటారు. కాబట్టి నేను దేహము అని అనుకోవడము ఇది భ్రమ. నేను ఆత్మను అనుకోవడము ఇది భ్రమ. యథార్థ జ్ఞానం తెలుసుకోవాలి. చాలామంది పాశ్చాత్య దేశస్తులందరూ కూడా ఈ శరీరమే ప్రధానం అని అనుకుంటారు. కానీ మన భారతీయులందరూ శరీరం ప్రధానం కాదు, ఆత్మనే ప్రధానం. ఆత్మకు ఇదొక ఉపాధి, ఇదొక తొడుగు. అంతేగాని ఈ తొడుగు సత్యం కాదు. మనం వస్త్రాలు ధరించుకుంటాం. వస్త్రాలే సత్యమా? మనం సత్యమా? మనమే సత్యం. ఆ వస్త్రాలు కేవలం దానికి ఒక పోషాక, ఒక ఆవరణ ఇచ్చిన అంతే. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా 6 అధ్యాయాలు తెలుసుకొని 9 పదార్థాల శోధన ఇచ్చినాము. చివరిలో మనము ఏ అధ్యాయం తెలుసుకున్నాము? ఆత్మ సంయమ యోగము. అంటే మనసును నిరోధించి ధ్యానం చేయమన్నాడు. మరి ధ్యానం చేస్తే ఏం కలుగుతుందని చెప్పాడు భగవంతుడు? చివరిలో చెప్పాడు, యోగి నామపి సర్వేష అజ్ఞతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే వ్యోమం సమేయుక్తమో మతః. అంటే అర్జున, అంతరాత్మను పరమాత్మ యందు లగ్నం చేసి నన్ను శ్రద్ధతో భజించువాడే మహాయోగి, వాడే సర్వోత్తమైనటువంటి యోగి అని చెప్తున్నారు. మరి నన్ను ధ్యానించు అన్నావు. అర్జునుడు అడుగుతాడు, ఏ పరమాత్మ కృష్ణ నన్ను ధ్యానించు అన్నావు. అయితే ధ్యానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ధ్యానం చేయని వాడు ఎవరు? ప్రతివాడు కూడా ధ్యానం చేస్తున్నాడు. ఎవరు ధ్యానం చేస్తున్నాడు? పురుషుడు అయితే స్త్రీ ధ్యానం చేస్తాడు, స్త్రీ అయితే పురుషుని ధ్యానం చేస్తాడు. వాళ్ళు ఇద్దరు కలిసి పిల్లలు ధ్యానం చేస్తారు, ఇల్లు ధ్యానం చేస్తారు, డబ్బు ధ్యానం చేస్తారు.
నిజమా కదా కదా ధ్యానం చేయమని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తూనే ఉన్నాడు ఏదో. అయితే అదంతా అనాత్మ ధ్యానం. దానిలో మనకేమీ ప్రయోజనం లేదు. ఉత్తి ఊక సంచులు అంటారు వాళ్ళు. ఇంకా ఉత్తి కచరా ఏం లాభం లేదండి. ఒక పొలం పనిచేసే వ్యవసాయదారుడు భూమి చాలా ఉంది అని చెప్పి అంతటి భూమిని ఒక్కరి నుంచి సేద్యం చేయడం కష్టము అని ఒక జీతగానే పెట్టుకున్నాడు పాలేరు. అయితే 4 నెలలు శ్రమపడ్డారు. పంట చేతికి వచ్చింది. ఆ వరంతా కోసి ఆ వరి గింజలన్నీ వేరు చేసి రాశి చేశారు కదా, ధాన్యం రాశి చేసి అన్ని సంచులలో నింపి పెట్టారు. ధాన్యాన్ని అంతా సంచులలో నింపి పెట్టారు. ఇక మిగతాది గడ్డి గాదము ఇదంతా ఉన్నది అదో పక్కకి వేసారు కదా. ఇప్పుడంతా మనుషులతో పోస్తున్నారు కదా. మనుషులు పోస్తున్నారా? మనుషులు పోస్తాను. అయితే ఆ గడ్డి అంతా వేరు చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ వరి చేనంతా కట్టలు కట్టి కొడతారా? మషిన్ ట్రాక్టర్తోనే దేంతోనన్నా కొట్టిస్తారు. పూర్వకాలం కట్టలు కట్టి కొట్టేది చూసినారా? పూర్వకాలంలో ఇంత కట్టలు కట్టి కింద కొట్టేది. కొడితే ఆ ధాన్యం వరి ధాన్యం పక్కకు పడేది. కట్ట అది పడేది. ఇట్లా వేస్టేజ్ అంతా ఒక పక్కకు పెట్టండు. గడ్డి గాదం అంతా ఒక పక్కకు పెట్టండు. అసలైన ధాన్యం ఒక దగ్గర పెట్టండి. ఎప్పుడైతే ఇక వ్యాపారి కొట్ల వ్యాపారి వస్తాడు, కౌలుగారి వచ్చి దాన్ని జోకుంటాడు. ఏమన్నా తూకం తెచ్చుకుంటాడు. రేపైతే తూకం అవుతుంది. ఇక ఆ పాలేరు చెప్పండు, రే మన పొలం కాడికి పోయి ఆ ధాన్యం అంతా తయారున్నది, మరి దొంగలు ఎత్తుకుపోతారు, జాగ్రత్త అని నువ్వు అక్కడ కావాలి ఉండాలి. రాత్రంతా కావాలి ఉండాలి. దొంగలు వస్తున్నామా అని చెప్పి వానికి చెప్తే సరే అయ్యా అని పోయినాడు. పోయి వాడు దగ్గర పడుకున్నాడు. ఎక్కడ? ఆ గడ్డిలే పడుకున్నాడు. ఆ ధాన్యం అక్కడ ఉంది. వాడు పడుకున్నాడు. ఇక్కడ నిద్ర పట్టింది. మంచిగా గాడ నిద్ర పట్టింది. దొంగలు వస్తుంటూ ఆయన పెట్టుకుంటూ ఇప్పుడు వానికి కావాలన్నామంటే ఎక్కడ కావాలన్నాడు? ఇంత గడ్డి కాడ కదా, ప్రతి పూలు తీర్థపూలు కదా అంటారు. నాకు మొదన ఆ తెలంగాణ లోపల ఒట్టి సంచి కాడ మెరుగుతూ ఉన్నాడు అంటారు. అసలు కాడ మెరుగుతూ లేవు. ఎవరా ఎట్లున్నారా? రాత్రంతా కావాలి కాసినామంటే కావాలి కాసినా అన్నాడు. ఎక్కడ ఉన్నారా? గడ్డి వాళ్ళు అసలు ఏం తెచ్చుకోకూడదు. మన పనికి అంతే ఉన్నది. గడ్డి ఉన్నట్టే ఉన్నది. అలా పిల్లలు, ఆ ఇల్లు, ఆస్తులు, ఐశ్వర్యాలు వాటిని చూసుకుంటూనే మన జీవితాన్ని పాడు చేసుకుంటాను. వాడ మెరుగుతూ ఉన్నాం. ఏడ మెరుగుతూ ఉన్నాను, ఆడ మెరుగుతూ ఉన్నాను కదా. ఎక్కడ ఉండాలి? మెరుగుతూ స్వరూప విషయంలో మెరుగుతున్నాం. పనికిరాని అనాత్మ విషయంలో మెరుగుతున్నాం కదా. యానిషా సర్వభూతాన్ని అశ్యాం జాగ్రత్త సమయాన్ని, అశ్యాం జాగ్రత్త భూతాన్ని సానిషా పశ్చత్వం ఉన్నాయి అని భగవంతుడు చెప్పాడు కదా. 2వ అధ్యాయం మన పని గట్ల ఉన్నది. అట్లా కాకుండా మన అసలైనటువంటి ధ్యానం చేయడానికి ఒక వస్తువు అని ఉండాలి కదా. ధ్యానం చేస్తున్నా అంటారు చాలామంది. ఎవరు ధ్యానం చేస్తున్నావు అని అంటే సమాధానం నేను 3 గంటలు ధ్యానం చేస్తాను, 2 గంటలు ధ్యానం. ఎవరు ధ్యానం చేస్తున్నావు అని అంటే సమాధానం. ఒక విషయం ఉండాలా లేదా? ధ్యానం చేస్తున్నట్టు ఎవరు ధ్యానం చేస్తున్నారు? దానికి ఒక ధ్యేయం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఆ ధ్యేయం లేకుండా ఎవరు ధ్యానం చేస్తారు? అంటే కళ్ళు మూసుకుంటాడు నిజంగానే, 3 గంటలు కూర్చుంటాడు, అది కూడా సత్యమే. అని ధ్యానం చేస్తాడు ప్రపంచం అంతే. ఇదంతా మిథ్యా ధ్యానం, మందిని మోసం చేయడం అంతే, ఏమి లేదు. ఆయన మంచి ధ్యానం చేస్తాడట, 3 గంటలు కూర్చుంటాడట, మంది అనుకోవాలి. అంతేగాని వాడు సాధించింది ఏమి లేదు. అందుకని ధ్యానం అంటే అలా త్రిపుటి ఉంటుంది. ధ్యానం చేసేవాడు ఒకటి, ధ్యానం అనేది ఒకటి, దాంట్లో ధ్యేయం అనేది ఒకటి ఉంటుంది. ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? ధ్యేయ వస్తువు ఉండాలి ఒకటి. ధ్యేయ వస్తువు లేకుండా ఎవరు ధ్యానం చేస్తారు? అందుకని హే కృష్ణ, నువ్వు ధ్యానం
ధ్యానం చేయి అని అంటారు. ఎవరి ధ్యానం అంటే నా ధ్యానం అంటారు, నన్నే ధ్యానించి అంటారు. మరి నీ స్వరూపం ఏమిటి? ఆ దేవ వస్తువు యొక్క స్వరూపం తెలుసుకోకుండా ధ్యానం ఎట్లా చేస్తాడు చెప్పు. ఆ దేవ వస్తువు అనేటువంటి పరమాత్మ అతడు ఎటువంటి వాడు, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి, ఆయన ఎక్కడ ఉంటాడు, దాన్ని తెలుసుకొని చేయాలి కదా ధ్యానం చేస్తే. అది తెలుసుకోకుండా ఎవరు ధ్యానం చేస్తారు? అందుకని 6వ అధ్యాయంలో ధ్యానం గురించి చెప్పినాడు. కొద్ది చివరిలో నన్ను ఎవరైతే శ్రద్ధ చేత నా యందు మనసును నిలిపి ధ్యానం చేస్తాడో అతడు మహాయోగి, శ్రేష్ఠుడైనటువంటి వాడు అని చెప్పినావు. మరి నన్ను ధ్యానం చేయమన్నావు కానీ మరి నువ్వు ఎవరు, నువ్వు ఎట్లుంటావు, నీ లక్షణం ఏంటి, నీ స్వరూపం ఏంటి చెప్పనే లేదు. నన్ను ధ్యానం చేయాలంటే ఎట్లా ధ్యానం చేయాలి అంటే చెప్తాను నాయన, అందుకోసమే 7వ అధ్యాయం మొదలుపెడుతున్నా అంటారు. పరమాత్మ యొక్క స్వరూపం గురించే చెప్తాడు. ఆ ధ్యానానికి విషయం పరమాత్మ ఎట్లా ఉంటాడు, ఆయన స్వరూపం అది ఇప్పుడంతా చెప్తాడు. పరమ ధ్యేయమైనటువంటి తన స్వరూపం ఎట్టిదో, తన యందు లక్ష్యం ఉంచవలసిన విధానం ఎట్టిదో ప్రస్తుతం భగవంతుడు చెప్పవలసి ఉంది. కూడా ఆయన గురించి చెప్తాడు. అది మొదటి శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. మయ్యా సప్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాససి తత్సృణు. హే పార్థ అంటే అర్జున, మయి ఆసక్త మనాహ, మయి అంటే నాయందు, మయ్యాసక్త ఉన్నది కదా, మయి అంటే నాయందు, ఆసక్త మనాహ ఆసక్త మనస్కుడవయ్యి అంటే నాయందే సంలగ్న చిత్తుడవయ్యి, యోగం అంటే యోగాన్ని ధ్యానాన్ని ఆశ్రయించు అంటారు. అన్నీ ఆశ్రయించి నాయందే మనస్సు సంలగ్నం కలవాడయ్యి మరి నా గురించే ధ్యానం చేయడానికి ఇంజన్ అంటే ప్రయత్నం కూడా చెయ్యి అంటాడు. విజ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక సాధ్యాన్ని పొందాలి, ఒక కార్యాన్ని సాధించాలి అని మనం అనుకున్నాం అనుకుంటే అయిపోయిందా? చెయ్యాలా లేదా? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఆ ఫలం మనకి ఎట్లా ప్రాప్తమవుతుంది? అందుకని ప్రయత్నం కూడా అవసరం ఉంది. మరి ఆ కార్యాన్ని పొందాలనేటువంటి ఇచ్చ కూడా అవసరం ఉంది. మరి ఆ కార్యానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కూడా అవసరం ఉంది. ఒక కులారుడు, ఒక కుమ్మరివాడు ఒక కుండ తయారు చేయాలంటే ఆ కుండ మట్టితో తయారవుతుంది. ఏ మట్టితో తయారవుతుంది? ఆ మట్టి పరిజ్ఞానం ఉండాలా లేదా? బంక మట్టి చెరువులలో వేసవికాలంలో చెరువుల నీళ్ళని ఇంకిపోయిన తర్వాత ఆ మట్టి తెస్తారు, బంక మట్టి. అదే కుండ తయారయ్యడానికి ఉపయోగపడుతుంది. మట్టి అంటే ఇదంతా మట్టే ఉన్నది, దీంతో మట్టి అవుతుందా? ఈ కుండ అవుతుందా? ఆ మట్టి వేరే ఉంటుంది కదా. ఆ మట్టి యొక్క పరిజ్ఞానం ఉండాలి దానికి. కులాలు బంక మట్టి అయితేనే కుండ తయారైతుందనే జ్ఞానం ఉండాలి. మరి ఆ కుండను ఎలా తయారు చేయాలి ఆ పరిజ్ఞానం కూడా ఉండాలి. ఒక చక్రం తీసుకోవాలి, దానికి ఏమంటారు? సారే అంటారా? సారే. ఆ చక్రం కావాలి, దాన్ని తింపడానికి ఒక దండ పొడిగట్టి కర్ర కావాలి. మరి ఆ మట్టినంతా అంతా తొక్కి అలా దాన్ని అంతా జిగటగా తయారు చేసి ముద్ద తయారు చేయాలి. మట్టి ముద్ద ఇని మట్టి అట్లే దాని మీద వేస్తే అయితే రాకుండా కాదు, దాన్ని అంతా దానికి అంతా అంత తొక్కాలి, పుడతాడు. అతనికి సహాయంగా తన భార్య కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువగా మట్టి కనుక చేసేది ఉంటే గాడులతో తొక్కిస్తాడు. గాడులతో పశువులతో తొక్కుతాడు. తొక్కిస్తే అంతా ఒక దగ్గర కుప్ప చేస్తాడు. అప్పుడు అందులో కొంత ముద్ద తీసుకొని ఆ సారి మీద పెట్టి తనకు కావాల్సినటువంటి ముంత, ముందు, పూజ, కుండ ఇవన్నీ తయారు చేసుకుంటాడు. ఇదంతా పరిజ్ఞానం ఉన్నానా లేదా అతనికి? ఇవన్నీ ఉన్నారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత వాటి ప్రయోజనం ఏమిటి? అది కూడా జ్ఞానం ఉండాలి. ఇంత జ్ఞానం ఉంటేనే కానీ ఒక కుండ తయారవుతుంది. అసలు మరి మనము
పరమాత్మ యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు పరమాత్మ అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు, అది లక్షణాలు ఏంటి, అని స్వరూపం ఏంటి తెలుసుకోవాలి కదా. అది అందుకని చెప్తున్నాడు సమగ్రం మాం అసంశయం, అంటే సంశయం లేకుండా నన్ను సంపూర్ణంగా నువ్వు ఏ విధంగా తెలుసుకొని ముట్టుడవుతాడో ఆ పరిజ్ఞానం అంతా నీకు ఇస్తాను కూడా అంటాడు. అజ్ఞానాన్ని నీకు బోధిస్తాను అంటాడు. హే పార్థ, హే అర్జున, భగవంతుడనైనా నన్ను నా స్వరూపాన్ని తెలుసుకున్నటకు ప్రయత్నించే నీవు నిజంగా కృతకృత్యుడు కావాలంటే నాయందే ఆసక్తి పెట్టి నన్నే ఆశ్రయించి ఉండాలి కదా. ఇక్కడ కృతకృత్యుడు కావాలి, ముక్తుడు కావాలంటే నాయందే ఆసక్త చిత్తం కలిగి ఉండాలి. నాయందే అంటే అన్యత్ర పెట్టకు అని చెప్పినట్లయిందా లేదా? వేరే చోట ఆసక్తిని పెట్టదు. మన ఆసక్తి ఎక్కడుంది? మన ఆసక్తి ఎక్కడుంది కదా? భార్య, బిడ్డలు, పిల్లలు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం, వాటి మీద మన ఆసక్తి ఉంది. భగవంతుని యందు ఉన్నది శ్రద్ధ కదా, కానీ ఆసక్తి అక్కడ ఉంది. భగవంతుని యందు శ్రద్ధ పెట్టినాము, ఆసక్తిని అక్కడ పెట్టింది కదా. భగవంతుడు చెప్తున్నాడు అట్లా పెట్టకండి, శ్రద్ధ ఆసక్తి నాయందే పెట్టు. శ్రద్ధ నాయందే పెడతావు, ఆసక్తిని అక్కడ పెడతావు, ఎట్లా సాధిస్తావు? అందుకని అట్లా కాదు, శ్రద్ధ ఆసక్తి రెండు ఒకే వస్తువు అని నాయందే ఉండాలి అంటారు. ఒక ఆయన రాజు దగ్గర సేవకుడు ఉన్నాడు, రాజభృక్తుడు. అతని శ్రద్ధ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? రాజు దగ్గర ఉంటుంది. ఆసక్తి ఎక్కడ ఉంటుంది? పిల్లా దాకలే అక్కడ ఉద్యోగం చేస్తాడు, ఇక్కడ కుటుంబాన్ని సాధుకుంటాడు. ఆసక్తి కుటుంబం ఉంది, శ్రద్ధ అక్కడ ఇక్కడ కుదరది అంట. ఆసక్తి శ్రద్ధ రెండు నాయందే ఉంది. జడ పదార్థాల మీద ఆసక్తి చూస్తే అది ఏమీ పనికిరాదు. అనిత్యమైన పదార్థాలను దొరికేది ఏముంది? బూడిద, ఏం లేదు. చివరికి దొరికేది బూడిదని, ఏమి లభించేది కాదు. ఆ వృత్తి నిష్ఫలమైనటువంటి అనాత్మమైనటువంటి వాటి కోసం మనం జీవితాన్ని మొత్తం దానికే వెచ్చిస్తాం, దానికే కేటాయించిన జీవితాన్ని. చివరికి దొరికేది ఏడ్చుకుంటూ పోతాం. కాబట్టి అట్లా కాకుండా నన్నే ఆశ్రయించు, నాయందే ఆసక్తు అని భగవంతుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఎట్లా ఉండాలంటే గజేంద్రుడు ఏ విధంగా నీవే తప్ప ఇతపరం గరింగా అని అన్నాడు కదా. ఏ పరమాత్మ, నువ్వు తప్ప నేను అన్యమును ఎరుగను, నువ్వే నాకు శరణ్యము అని ఏ విధంగా గజేంద్రుడు సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి అయ్యిండో అట్లా మనం భగవంతునికి అయితేనే మన కళ్యాణం అయింది. లేకపోతే ఆ గుర్రం మీద ఒక కాలు, ఈ గుర్రం మీద ఒక కాలు పెట్టిన సవారు చేస్తా అంటే పడిపోతాడు, అంతే కదా. అట్లా కాదు, సర్వము పరమాత్మయే అని మనము అనన్య గతిగా, వేరే గతి లేదు నాకు, ఇక నీవు తప్ప ఇంకా వేరే గతి అని సంపూర్ణంగా సతి. అప్పుడే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం చేస్తున్నాము మన అఖండమైనటువంటి స్వరూప జ్ఞానాన్ని. అయితే ఈ జ్ఞానము ఒక అర్జునునికే అవసరం ఉన్నదా? మనందరికీ అవసరం. మనల్ని ఉద్దేశించి ఆయన నిమిత్తంగా పెట్టుకొని బోధిస్తున్నాడు. అందుకని మనందరినీ ఉద్దేశించి ఇస్తున్నాడు భగవంతుడు. కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి పవిత్రమైన జ్ఞానాన్ని అందరం కూడా పొందాలి, మనందరికీ అవసరం ఉంది. అయితే ఆ జ్ఞానాన్ని పొందుట పూర్వము భగవంతుని యందు కానీ, గురువు యందు కానీ, శాస్త్రం యందు కానీ ఏ విధమైన సంశయం ఉండరాదు. అసంశయం అన్నాడు భగవంతుడు. సంశయం ఉండరాదు. సంశయాత్మ వినశ్యతి అని భగవంతుడు చెప్తాడు. సంశయం కలిగినటువంటి వాడు నాశనం ఎందుకు చెప్పినా, ఇంత పూర్వం చెప్పాడు, 4వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి సంశయాత్మ వినశ్యతి, సంశయం ఉండరాదు. గురుదేవుడు, మరి వేదాంత శాస్త్రము, మరియు పరమాత్మ వీరు తప్పకుండా నన్ను ఉద్ధరిస్తారు అనేటువంటి దృఢ విశ్వాసం ఉండాలి. ఉంటే మనకి కళ్యాణం అయితే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నోడే జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానం లబ్ధ పరం శాంతి అతిరేణాన్ని గచ్చి. జ్ఞానాన్ని పొందినట్లయితే జ్ఞానం కలిగేదే తడవు, ముక్కుడైతే. దీపం ముట్టించేదే తడవు. చీకటి ఉంటుందా? పోతుంది. ఎక్కడ పోతుంది? కిటికీల నుంచి, ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు కనపడిందా ఎప్పుడన్నా మీరు? చీకటి. దీపం ముట్టించిన తర్వాత మీరు లైట్ స్విచ్ చేస్తారు. స్విచ్ చేయగానే వెంటనే ప్రకాశం ఉంది. చీకటి పోయింది. ఎక్కడ పోయింది? వెలుతురు రూపమే అయిపోయింది. బాస్ ఎక్కడ పోలే, వెలుతురు రూపమే అయిపోయింది. పోయినట్టు కనపడింది. దానికి ఎప్పుడన్నా చీకటి ఎక్కడ పోయింది అంటే ఎక్కడ పోలే, వెలుతురు రూపమే అయిపోయింది. అట్లా మన అజ్ఞానం కూడా ఎక్కడ పోయేది కాదు, పరమాత్మ స్వరూపం ప్రకాశిస్తుంది. అందుకని మహాత్ముల యందు శ్రద్ధ గట్టిగా ఉండాలి. మహాత్ములను ఆదరించాలి. పూజ్య భావన ఉండాలి. ఇక్కడ శ్రద్ధ, పూజ్య భావన, ఆదర భావన ఉంటేనే అది మన కళ్యాణానికి. ఒకనాడు ఒక రాజు గూడుశాల అంటే గుర్రాల కొట్ట, గుర్రాల పాక, గుర్రంశాల, అనేక గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలను చూడాలని
అతడు గుర్రంశాలలోకి పోయినాడు. గుర్రంశాలకు పోయిన తర్వాత ఎవరో అక్కడ దారి గుండా ఒక మహాత్ముడు ఎటువంటి వాడు అంటే ఒక ఇంటికి పోయి భిక్షాందేహి అని అడుగుతాడు. ఆ ఒక్క ఇంటి వాళ్ళు భిక్ష ఇవ్వకపోతే ఆ రోజు ఉపాసం ఇంటికి అట్లాంటి నిష్ట కలిగి వాడు. రెండో ఇంటికి పోడతాడు. ఒక ఇంటికి పోయిందంటే అలా దొరికితే భిక్ష సరే, దొరకకపోతే ఆ రోజు ఇట్లాంటి నిష్ఠ అతడు వచ్చినాడు. హే రాజా, నాకు భిక్ష కావాలి అన్నాడు. అప్పుడు ఆ రాజు ఆ గుర్రాల పురంలోనే ఉన్నాడు కాబట్టి ఆ గుర్రం లద్దె ఇంత తీసిండు, అతను జోలులేసి తీసి భిక్ష కావాలి కదా చూసుకో అని గుర్రం లద్దె తీసి ఆమె జోలులేసి పాపం ఆ మహాప్రసాదం ఈశ్వర ప్రసాదం అదే తీసుకున్నాడు. ఇంకో ఇంటికి పోలే, తీసుకొని పోయి ఆ లద్దెనే తిన్నాడు. అతడు ప్రసాదం ఉన్నది భగవంతుడు. ఇంకో ఆ రాజు లోపల కూడా పరమాత్మనే ఉన్నాడు. మరి అతడు ఇచ్చింది ఏంటి ప్రసాదం అనుకున్నాడు, ఆ లద్దెనే తిన్నాడు. అతడు చూడు, ఆ పాపానికి ఆ రాజుకు ఒక పెద్ద పర్వతం లాగా అయిపోయింది. ఆ లద్దె, గుర్రం లద్దె అదొక పర్వతం లాగా అయింది. కనపడేది పరోక్ష రూపం కాదు, ఆ పాప రూపంలో ఉన్నది. ఒకనాడు ఆ రాజు యొక్క కులగురు వచ్చినాడు. కులగురు వచ్చి రాగానే అతడు మర్యాదతో నమస్కారం పాద పూజలో వెళ్ళినాడు, ఉన్నతాసన్నాడు. అప్పుడు ఇక ఆ కులగురువు రాజుకు ఆశీర్వాదం ఇవ్వాలని అనుకొని సంకల్పం చేసేసరికి అతనికి పెద్ద గాడిద, అది గుర్రం లద్దె యొక్క డేర్ ఏమంటే రాశి అతనికి కనపడుతుంది ధ్యానంలో. ఇది ఎట్లా కనపడుతుంది మరొకసారి ధ్యానం చేసి మళ్ళీ అదే కనపడుతుంది, ఎట్లా కనపడుతుంది అని విచారం చేసి ధ్యానస్తుడై ప్రసంగాన్ని చూశాడు. ఒకనాడు ఆ రాజు సాధు మహాత్మ అదే పాపరాశి అయ్యి రాశి పిలుగురు అంటాడు, రాజా ఇప్పుడు నువ్వు అనుభవించేది రాజ్యభోగాలు కాదు, ఇప్పుడు నువ్వు గుర్రం లద్దె తినాల్సిన కాలం. గుర్రం లద్దె తినాలి, ఇప్పుడు రాజ్యభోగాలు. ఏం స్వామిజీకి ఎట్లా మాట్లాడుతుంది, గుర్రం లద్దె నేర్చదంట అని అంటే నిజం చెప్పు. నువ్వు ఒక బ్రహ్మనిష్ఠుడైనటువంటి మహాత్ముకి జోలలో ఏమి గుర్రం లద్దెనావో అర్థం చేసుకో. ఇప్పుడు ఆ లద్దెనే నీకు తినడానికి అది సన్ముఖమైంది, అది పెద్ద రాశి పుట్టలాగా. ఇప్పుడు అదే తినాలని అనేసరికి భయం వేసింది రాజు. గుర్రం తినాలని భయం వేసింది. భయం వేసి గురుదేవ ఏమన్నా చేసి నాకు ఉపాయం చేసి ఈ అపాయం నుంచి గుర్రం లద్దె తినేటువంటి అపాయం నుంచి తప్పించు అని కాదు కదా. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లే అంటారా, చేతులు కాలినాక ఆకులు పట్టు కాలకుండా. ఇప్పుడు వాడుకుంటే ఏం లాభం, కాలిపోయింది నీళ్ళే కాదు అలా. నీళ్ళు వెళ్ళిపోయినాక కట్టకట్టాను. అట్లా చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? నువ్వు మొదలు దానం చేసుకున్నావు కదా, ఆ దానం చేసుకున్నప్పుడు ఏదో అతడు అడిగింది ఏమీ ఒక బుక్కడు అన్నం కట్టాడు. అన్నం ఆ అన్నము నువ్వు ఇచ్చి పంపిస్తే అతడు నెట్టురాదు ఘోరమైన పాపం మూట కట్టుకోడు. దాన్ని తప్పాలంటే ఎట్లా తప్పుతుంది, అనుభవించు అంటే లేదు స్వామీజీ నేను అనుభవించాను. చూడు ఒకరికంటేనేమో ఏం లేదు, వానికనే వరకు వాని ముక్కలకు వచ్చే వరకు మాత్రం అయ్యో నాకు వద్దు. జీవుని యొక్క ప్రభావం చూడు. ఒకరిని కొడతాడు, కొట్టినప్పుడు వానికి దుఃఖం అవుతుందా లేదు. మరి వీడిని కొట్టడానికి వాడు వచ్చినప్పుడు కొట్టక అంటాడు. అంటే వీని ప్రాణం లేని వాని ప్రాణం కాదు. ఇది జీవుని యొక్క లక్ష్యం. అప్పుడు ఇక రాజు ఆ కులగురు యొక్క కాళ్ళు పట్టుకొని వదులుతలేడు. ఏమన్నా చేసి నాకు ఈ అపాయం నుంచి తప్పు. గుర్రం లద్దె తింటే అప్పుడు ఊరికే బతిలాడుతున్నాడు కదా. సరే ఇక కులగురువులను కూడా ఉన్నాం మనం, వాళ్ళ మేలు కోరే కదా మనం ఉన్నది. సరే ఏదైనా ఉపాయం చేస్తా అని ఆలోచన. చూడు, నువ్వు చేసిన ఆ చిన్న పాపము నీకు ఒక రాశి అయిపోతుంది, కొండ అయిపోకున్నది. ఆ కొండంత పాపాన్ని ఇప్పుడు ఎవరైనా పంచుకునే వాళ్ళు ఉంటే నీకు తగ్గుతుంది. ఎవడు పంచుకుంటా పుణ్యం తీసుకోరా అంటే తీసుకునే పాపం తీసుకుంటారా. స్వయంగా రత్నాకరుని భార్యనే అన్నది, ఆ వాల్మీకి భార్య. ఆ నారద మహర్షి వచ్చి చూడు వాల్మీకి రత్నాకరుడు పేరు. అప్పుడు ఏం రత్నాకరా, చూడు నువ్వు ఎంతో మందిని దోపిడీ చేసినావు, కొన్ని హత్యలు కూడా చేసినావు, ఎంతో మందిని కొట్టి తిట్టి ఏదేదో ఇబ్బంది పెట్టి అందరు దోపిడీ చేసి మహాపాపము కూడగట్టుకున్నావు కదా. మరి ఈ పాపం అంతా ఎవరి కోసం చేసినావు? భార్య పిల్లల కోసం చేసినా, నా ఒక్కని కోసం చేసినా. నా ఒక్కని కోసం అయితే ఏమన్నా కన్నములాగా నేను బతుకుతాను. నా పిల్లల కోసం నా భార్య కోసం చేసినా అంటారు. మరి ఇప్పుడు ఈ పాపము మరి నీ భార్య పిల్లలు వాళ్ళు పంచుకుంటారా? అడిగిరా, భార్యకు అడిగిరా, పిల్లలకు అడిగిరా. అంటే నేను అడుగుయేసరికి నువ్వు ఇటుపోతే నారదు అంటే నేను ఎక్కడ పోను, ఇక్కడనే ఉంటాను, నువ్వు మళ్ళీ వచ్చే దగ్గర ఇన్నే ఉంటాను నువ్వు అని ఇంటికి పంపించి పిల్లల్ని భార్యని అందరినీ మీటింగ్ పెట్టి కూర్చోరు. అందరు మీకు ఒకటి అడిగేది ఉంది. ఏమిటి అడుగుతారు మీరు అంటే, ఇన్ని రోజులు నేను దొంగతనం చేసి ధనాన్ని తెచ్చి ఎవరికి ఇచ్చినా మాకే ఇచ్చిన. ఎవరు అనుభవించినారు? మేమే అనుభవించినాం. మరి ఇప్పుడు నేను అందరినీ కొట్టి తిట్టి వాళ్ళని ఓని చంపి కూడా నేను ఆ ధనాన్ని తెచ్చిన, పాపం అంతా చేసిన. మరి ఆ పాపం కూడా మీరు పంచుకుంటారా? నేను తెచ్చిన ధనాన్ని ఐశ్వర్యాన్ని అయితే మంచిగా అనుభవించారు కదా, ఆ పాపం కూడా మీరు పంచుకొని అనుభవిస్తారా చెప్పండి. మాకెందుకు పాపం, మేమెందుకు అనుభవిస్తాం? నువ్వు కట్టుకున్నావు, పిల్లగన్నావు, నువ్వు అనుభవించు, మాకెందుకు?
నీ బాధ్యత ఉంటుంది సాగేది అన్నారు. తిన్నప్పుడు మంచిగా తిన్నారు. పాపం పంచుకోమనేసరికి భాగ్యందుకు నన్ను కట్టుకున్నావు, సాగే బాధ్యత నీది, పోషించే బాధ్యత నీది, పిల్లలకు అన్నావు, పోషించే బాధ్యత నీది, ఆ పాపం కూడా నువ్వే అన్నాడు. మాకెందుకు? వెంటనే అతని మనసు డైవర్ట్ అయిపోయింది. వాల్మీకి అరే ఎంత చేసినా కానీ అనుభవిస్తారు కానీ పాపం వరకు వచ్చే వరకు నా మీదనే ఎత్తేసాం. చూసారా, పిల్లలు, భార్య, వీళ్ళంతా ఇంతే. ఏదైనా సచ్చ దగ్గర ఇట్లా చేసుకుంటూ పోయినా కానీ మంచిగా తింటారు అంతే, నా కోసం అయితే ఏం చేయరు అని చెప్పి మనసు డైవర్ట్ అయింది, విరక్తి కలిగి. వెంటనే నారాయణ దగ్గర అయిన దానికి మరి ఈ పాపం నుంచి పరిష్కారం ఏమి, ఎంతో పాపం చేసినావు కదా, దానికి పరిష్కారం ఏమి అని అతనికి రామనామం యొక్క అట్లా. మరి ఇప్పుడు ఈ రాజు చేసినటువంటి పాపాన్ని ఎవరైనా పంచుకుంటే తగ్గుతుంది. మరి ఎవరు పంచుకుంటారు? అయితే ఆ కులగురు అన్నాడు, పంచుకునేలాగా నేను వ్యవస్థ చేస్తాను, అందరూ పంచుకునేట్లాగా వ్యవస్థ. ఎట్లా? నేను ఒక ఉపాయం చెప్తాను, చెప్పి ఏ రాజా నువ్వేం చేయాలంటే, నువ్వు నీ యొక్క అంతఃపురం, ఈ రాజ్యం ఉండేదానికి చాలా దూరంగా ఒక అడవి లోపల పెద్ద కుటీరం ఏర్పడు. ఆ కుటీరంలోకి ఎవ్వరు కూడా రావద్దు, నీ భార్య కూడా రావద్దు, నీ మంత్రి అతడు కూడా రావద్దు, ఎవ్వరు కూడా రావద్దు. ఎవరైనా వచ్చి మాట్లాడతానంటే ఆ కుటీరం బయట వచ్చి మాట్లాడు, కుటీరంలోకి మాత్రం ఎవరికి లోనికి రానియకు. అందులో నువ్వు పోయేటప్పుడు నీ బిడ్డని తీసుకొని పో, మంచి యువతి ఉన్నది, బిడ్డ పెళ్లిడికి వచ్చి ఆ బిడ్డని తీసుకొని పో, ఆ కుటీరంలో ఉంచు, నువ్వు కూడా అదే కుటీరంలో ఉండు. నువ్వేం చేయాలంటే ప్రతిరోజు బయట నుంచి ఏమి అన్ని తాగేటి ఏమంటారు సరాయి బాటిలు అవి ఏమేమో మద్యపానాలు ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి నువ్వు తాగకు కానీ తాగినట్టు నటించు, అన్ని తెప్పించుకొని కుటీరంలో పెట్టు. ఇక మందికి ఏమనిపించాలంటే ఇక రాజు పూర్తిగా పతనం అయిపోయాడు, రాజకార్యాలు లేడు, రాజ్యం గురించి లేడు, ఇక తాగుడులో కూడా పడిపోయినాడు, మళ్ళా యువతి అయినటువంటి కుమార్తెను కుటీరంలో పెట్టుకొని ఉన్నాడు, ఎంత మూర్ఖుడు, వాడు పతనం అయిపోయిండు అని మంది అనుకోవాలి. గట్ల నటన చేస్తే అంతా అట్లే చేసిండు. ఇక కుటీరం ఏర్పరచుకుంటే ఆ కుటీరంలోకి ఎవరిని కూడా రాణిస్తలేడు, భార్య సేవకులను ఎవరిని కూడా రాణిస్తలేదు. ఎవరైనా వస్తే బయటనే అంతే, ఎవరైనా తనకు సామగ్రులు కావాల్సి ఉంటే బయటనే పెట్టుకోవాలి. అతడు ఆ సరాయి బాటీలు అవి ఇవి అన్నీ తెప్పించు. ఇక ప్రజల లోపల వ్యాపించింది ఏమని, రాజు పతనమైపోయాడు, మూర్ఖుడైపోయాడు, మూఢుడైపోయాడు, తాగుడు లోపల పడిపోయినాడు, రాజ్యాన్ని పట్టించలేడు, ప్రజల్ని పట్టించలేడు, అతడు మహాపాపానికి ఒడిగట్టుకుంటున్నాడు, బిడ్డను కుటీరంలో పెట్టుకొని ఉంటున్నాడు అని మొత్తం రాజ్యం లోపల ప్రచారితం అయిపోయింది. ఇక తిట్టడం అంటే తిట్టడమే రాజును. అందరూ కూడా ప్రతి ఇంత వాడు కూడా తిడుతూనే ఉన్నాడు రాజు, వాడు రాజా మూర్ఖుట్లా ఇట్లా అని తిడుతున్నాడు. కొన్ని రోజులకు ఆ కులగురు రాజు దగ్గరికి, రాజా నీ పాపం అంతా పంచుకున్నారు, అందరు పాపాన్ని అందరు పంచుకున్నారు, ఇక నువ్వు ఆ సాధువుకి ఇచ్చినటువంటి ఇంత ముద్ద ఉన్నది కదా, ఆ ముద్ద మాత్రం మిగిలింది చూడ, అది నువ్వే తినాలి, మిగతాదంతా పంచుకున్నారు వాడు, ఆ ముద్ద అది నువ్వే తినాలి. లేదు స్వామీజీ ఆ ముద్ద కూడా నాకు వద్దు, ఎందుకంటే అది పేడ ఆ లద్దె, అది నాకు వద్దు, అది కూడా నేను తినకుండా ఇంకో ఉపాయం చేయదన్నా అంటాడు. అప్పుడు ఆ కులగురు అంటాడు, చూడు నీ రాజ్యంలో ఒక కమ్మరి వాడు ఉన్నాడు, అతడు మాత్రం నీ గురించి ఇదివరకు ఒక్క శబ్దం కూడా వదలలే, నువ్వు చెడ్డవాడమని మాత్రం అనలే. అతడు మంచి నిష్ఠాపరుడు ఉన్నాడు, అతడు మాత్రం నీ గురించి చెడుగా మాట్లాడలేదు. ఒకవేళ అతడు నిన్ను దూషించినట్లయితే, చెడుగా మాట్లాడినట్లయితే ఆయన ముద్ద అతనికి పోతుంది, నీకేం మిగలదు అన్నాడు. అప్పుడు ఇక రాజు ఏం చేశాడు, అతనితో ఏ విధంగానైనా నా గురించి చెడుగా మాట్లాడించాలి అని మారువేషం వేసుకున్నాడు. రాజే స్వయంగా మారువేషం వేసుకొని ఒక సేవకునిలాగా ఆ కమ్మరి వాని దగ్గర పోయి, అయ్యా తాత నేను నీ దగ్గర పని చేస్తాను, నువ్వు ఏదన్నా పని చెప్పు నేను చేస్తాను, నేను నీ దగ్గర ఉంటా, నాకు ఇంత అన్నం పెట్టు, నీ దగ్గర పని చేస్తాను, పగారు ఏమవుతుంది ఏమవుతుంది నాకెందుకు రా, నా పని నేను చేస్తాను, నాకు సేవకుడు నేనే సేవకుని ఉన్నాను, ప్రజలకందరికీ నేనే సేవకుని ఉన్నాను, నాకు సేవకుడు ఎందుకు, నాకు లేదు ఎట్లన్నా చేసి నాకు పని నీ దగ్గర అంటే సరే ఉందా అని ఆయనతో పని చేయి. కొన్ని రోజులైన తర్వాత ఈ కమ్మరి వానితోనే నా విషయంలో చెడుగా మాట్లాడించాలి అని ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడు ఏమి తాత ఆ రాజు బిడ్డతోని సహవాసం చేసి తాగుబోతుండైనా అందరూ రాజకార్యాలను వదిలేశాడు, ఆ ప్రజలను చూసేది మర్చిపోయాడు అని చెడుగా అందరు అనుకుంటే ఆ కమ్మరైనది ఏమంటారు కూడా ఒక రోజు ఇట్లే మళ్ళొక రాజు మళ్ళా అదే ముచ్చడి తీసుకుని తాత రాజు గురించి అందరికి మౌనంగా ఉంటాం. 4-5 రోజులు ఇట్లే అతనితో ఏదన్నా అనిపించాలి, ఒక చెడు మాట అనిపించాలి నా విషయంలో, ఎందుకంటే నా ముద్ద ఆయన వాళ్ళకి పోవాలి అని ప్రయత్నంలో ఉన్నాడు. 4-5 రోజులు అట్లా వరుసగా అనుకుంటే ఆ కమ్మడి వాడు నుంచి చిత్తప్రజ్ఞుడు అక్కడ
జ్ఞాని ఉన్నాడు, సామాన్యుడు కాదు. అతడు తెలుసుకున్నాడు, ఓ వీడు నా దగ్గరికి పనికి వచ్చింది ఎందుకు అని అంటే నాకున్న రాజు గురించి చెడుగా అనిపించాలి అని వచ్చుకున్నాడు. కానీ నేనేంటంటే తీసేయాలి వీడు ఈ ఉద్దేశంతోనే నా దగ్గరికి వచ్చిండని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ రాజు గురించి ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు నన్ను చెడుగా మాట్లాడించాలని ఉద్దేశంతో వచ్చినావు కదా. చూడు, అతనికి తెలిసింది, ఎందుకంటే మంచి స్థితప్రజ్ఞుడు ఉన్నాడు, మంచి నిష్ఠుడు ఉన్నాడు కాబట్టి అతనికి తెలిసింది ఇతడు ఎవరో కాదు రాజే స్వయంగా కూడా తెలుసుకున్నాడు. ఆ ముద్ద తినిపించాలని నువ్వు వచ్చినావు కదా, నాకు అవసరం లేదు, నువ్వే తినుకో అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ ముద్ద తినాలనే వాడు. అప్పుడు మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి కాలు పడుతున్నాడు. గురుదేవా ఏమన్నా చేయి, ఎట్లన్నా చేయి, అది తినేయాలంటే వాలి ఆ ప్రసంగం నగరాదు, ఎట్లన్నా చేయి. అప్పుడు చెప్పినాడు, ఇప్పుడు రాజా దీనికి ఒక ఉపాయం నేను చెప్తాను. నువ్వు నిరంతరము కృష్ణుని యొక్క భజన చెయ్యి, కృష్ణుని యొక్క చింతన చెయ్యి, అతని లీలలు విను, అతని కథలు విను, మహాత్ముల సహవాసం చెయ్యి. ఇట్లా చేస్తే ఆయనతో కూడా అనేది నువ్వు వృత్తి అవుతుంది. లేదంటావా తినచ్చు అనంటే అప్పుడుగా వాడు తన మనసు మార్చుకొని మళ్ళీ రాజ్యంలోకి వచ్చి సింహాసనం మీద కూర్చొని ప్రజలను మళ్ళీ ఎప్పటిలాగా పూర్వంలాగా అన్న బిడ్డల్లాగా పరిపాలిస్తూ ప్రతిరోజు కూడా ఆ రాజా సభలోనే సత్సంగం చేయించేవాడు, ఆ భాగవత కథ చెప్పించేవాడు, తను వినేవాడు, ఇతరులకు వినిపించేవాడు, అతడు భజన చేసేవాడు, ఇతరులతో భజన చేయించేవాడు. ఇట్లా చేసి చివరికి వాడి పాపాన్ని అంతా పోగొట్టుకొని వాడు చివరికి ఆ వైకుంఠ ధామానికి వెళ్ళిపోయినాడని చూసారా. ఇట్లా కాబట్టి మనము ప్రాపంచికమైనటువంటి విషయాలలో పడి భగవంతుని మర్చిపోతే అది మనం పాపం చేసిన వాళ్ళమైతామా, పుణ్యం చేసిన వాళ్ళమైతామా? పాపం చేస్తే పుణ్యం వస్తుంది, అంటే పాపం వస్తుంది. ఇప్పుడు రత్నాకరునికి ఏమి ఇచ్చింది వాడు, పాపం ఇచ్చిందా లేదా? సంపాదించినంత వాళ్ళు తిన్నారు, పాపం నీళ్ళు అనుభవించాలని ఇచ్చాను. మన సేవ చేస్తే మనకు దానికి వచ్చేది ఏంటి? పాపమే. మరి ఆ పాప ప్రక్షాళన కావాలంటే భగవంతుని యొక్క భజన అనివార్యం, తప్పకుండా చేయాలి. సత్సంగం సతతం గురు, సత్సంగాన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అని. ఆ భగవంతుని యొక్క భజన ఎట్లా చేయాలి అని అంటే మయ్యాసక్త మనాహ అన్నాడు. నాయందే ఆసక్త మనసు నిలబడమై నన్నే సంపూర్ణంగా, వేరే శరణ్యం నాకు లేదు, నీవే నాకు శరణ్యము అని పూర్తిగా సంశయం లేనివాడవై శ్రద్ధ చేత నన్ను శరణు పొందు, అప్పుడు నీకు నేను సద్బుద్ధిని ప్రసాదిస్తాను అన్నాడు. నా యొక్క జ్ఞానం, నా యొక్క స్వరూప విషయమైనటువంటి జ్ఞానం నీకు ప్రసాదిస్తా అన్నాడు. ఇక దేన్ని పొందినట్లయితే ఇక మరొకటి పొందేది లేదు, దేన్ని తెలుసుకున్నట్లయితే మరొకటి తెలుసుకునేది లేదు. అటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తా అని భగవంతుడు మొట్టమొదలే మనకు హామీ ఇస్తున్నాడు. ఇటువంటి తత్వాన్ని తెలుసుకోండి, దాని చేత మీరు ముక్తులవుతారు అంటున్నారు. అయితే ఈ జ్ఞానము ఎటువంటి జ్ఞానమై ఉండాలి? యథా జ్ఞాససి తృణ అన్నాడు. నువ్వు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందినట్లయితే నన్ను చేరుకుంటావు, అటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తా అన్నాడు. మరి ఎటువంటి జ్ఞానం అయితే భగవంతుని చేరుకుంటాం మనం కదా? ఆ జ్ఞానాలు ఏమి? అనేక జ్ఞానాలు ఉన్నాయి. ఘట జ్ఞానం, పట జ్ఞానం, భాష జ్ఞానం, విజ్ఞానం, అన్ని జ్ఞానాలు ఉన్నాయి. మనకు ఏ జ్ఞానం లేదు, అన్ని జ్ఞానాలు ఉన్నాయి. మరి ఏ జ్ఞానం కావాలి భగవంతుని పొందడానికి? ఆత్మజ్ఞానమే కావాలి. ఆ ఆత్మజ్ఞానంలో కూడా పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము రెండు ప్రకారాలు. గ్రంథ విచారచంద్రోదయం గ్రంథంలో ఉంది. ఇలాంటి గ్రంథాలు అధ్యయనం చేస్తే మనకు సూక్ష్మ విషయాలు తెలుస్తాయి. కథలు పెట్టే ఏదో అయిపోయిన భగవంతుని గురించి ఇంత శ్రద్ధ భక్తి కలుగుతాయి. కానీ అసలైన ఆ జ్ఞానం కలగాలంటే వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయాలి. ముందు ఉన్నది మనకు పని. కథ విన్నంత సరిపోదు. 4 నెలలు వింటాం మేము ముక్తులం అయితే అంటే నడవాలి. భగవంతుని అని శ్రద్ధ కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది, భక్తి కలుగుతుంది. కానీ ఇంకా విచారం చేయాల్సింది ఉన్నది. ఆ విచారం వేదాంత గ్రంథాల ద్వారానే తెలుస్తుంది. గీతా భాష నడుస్తుంది పొద్దున ఏం చేస్తున్నాం కదా.
ఎటువంటి జ్ఞానం చేత అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎటువంటిది అంటే పరోక్ష జ్ఞానం ఉన్నది, అపరోక్ష జ్ఞానం ఉన్నది. మరి ఏ జ్ఞానం చేత? అపరోక్ష జ్ఞానం కావాలి. భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానం అవుతుంది మనకి ఇప్పుడు. అవుతుందా లేదా? భగవంతుడు వాడు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మాన్ని శాస్త్రం చెబుతుంది. పరమాత్మ సద్రూపుడు, చిద్రూపుడు, ఆనంద రూపుడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఇది ఏం జ్ఞానం? కేవలం పరోక్ష జ్ఞానమే. ఆ పరమాత్మని నేను అని నిశ్చయం అయితే అప్పుడు అది అపరోక్ష జ్ఞానం అయిందా? నిశ్చయం అయిందంట. వెరీ గుడ్, శుభం, మా ఆశీర్వాదం నీకు ఎప్పటికుంటారు. ఆ పరమాత్మనే నేను అని దృఢ నిశ్చయంగా, అందులో కూడా అదృఢ అపరోక్ష జ్ఞానం ఉంటుంది, దృఢ అపరోక్ష జ్ఞానం ఉంటుంది. ఇంకా సంశయాలు ఏమన్నా ఉన్నట్లయితే అది అదృఢంగానే ఉండిపోతుంది. సంశయం ఏమి లేదు, పక్కా నిశ్చయమైంది అని అంటే అది దృఢ జ్ఞానం. ఆ జ్ఞానమే మనకు భగవత్ ప్రాప్తికి సాధన అవుతుంది. అటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు భగవంతుడు. మరి ఈ జ్ఞానము ఆయన ఇస్తాడా, మనం తీసుకుంటామా? ఇది ఏం సంగతి? ఆయన ఇస్తే మనం తీసుకునేదంటే మంచిదే, కానీ ఆయన ఇచ్చేది కాదు, మనం తీసుకునేది కూడా కాదు. మనలోనే ఉత్పన్నం కావాలి. ఆయన ఇచ్చేది కాదు, మనం తీసుకునేది కాదు, మనలోనే ఉత్పన్నం కావాలి. ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? అంతఃకరణంలో, మనసులో, హృదయంలో ఉత్పన్నం అవుతుంది. గురువును, శాస్త్రాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ మనం భగవంతుని గురించి శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేయగా 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 మన అంతఃకరణం పరిపక్వ స్థితికి వచ్చి ఆ అంతఃకరణంలో అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరమాత్మను అనేటువంటి జ్ఞానము ఉదయిస్తుంది. ఆ జ్ఞానం చేతనే అజ్ఞానం నష్టమైపోతే మోక్షము కలుగుతుంది. కాబట్టి జ్ఞానం మనం పొందాలి. అది అంతఃకరణ వృత్యాత్మకమైనటువంటి జ్ఞానం. మన స్వరూప జ్ఞానం వేరే ఉంది. మనం జ్ఞాన స్వరూపంలో ఉన్నాము, మన స్వరూపమే జ్ఞానం. కానీ దానికంటే విలక్షణంగా మన స్వరూప జ్ఞానాన్ని విషయం చేసేటువంటి జ్ఞానము అంతఃకరణ వృత్యాత్మక జ్ఞానం. అది గురుశాస్త్రాలను ఆశ్రయించి అధ్యయనం చేస్తే కలుగుతుంది. ఆ జ్ఞానం చేత అజ్ఞాన నివృత్తి అయితే ఇక పరమాత్మకు మనకు అడ్డు అనేది లేదు. పరమాత్మలోనే మనము ఐక్యమైపోతాం, మనమే పరబ్రహ్మ స్వరూపమైపోతాం. అది తెలుసుకోవడానికి, అటువంటి స్థితిని పొందడానికి మనకు జ్ఞానం అవసరము అంటారు. ఈ జ్ఞానము ఏ జ్ఞానము అని అంటే శాస్త్ర జ్ఞానము ఉన్నది, అనుభవ జ్ఞానం కూడా ఉన్నది. శాస్త్రజ్ఞానం అంటే ఏం లాభం లేదు. ఆనాడు చెప్పుకున్నాడు అనుకున్నాడు దృష్టాంతం. ఆ నదిలో పోతూ ఉంటే అతన్ని అడుగుతాడు, నీకు వ్యాకరణ శాస్త్రం తెలుసా, నీకు తర్కశాస్త్రం తెలుసా, నీకు అది తెలుసా, ఇది తెలుసా అని అంటే నాకు ఏ శాస్త్రం తెలియదు నాయనా అంటే నీ జీవితం 30 వరకు నాశనం అయిపోయిందిరా అన్నారు. అంతలోపల పెద్ద వరదలు వచ్చినాయి, పడవ మునిగే ప్రసంగం వచ్చింది. అప్పుడు ఆ పడవవాడు వీళ్ళని అడిగినాడు, మీకు ఈత విద్య వచ్చా? మాకు ఈత విద్య రాదు, మీ జీవితం 100% నాశనం అయిపోయిందని ఆయన ఆ నదిలో దూకాడు. ఈదుకుంటూ ఆయన బయట పోయాడు, వీళ్ళు గంగార్పణం అయిపోయారు కదా. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. ఆత్మ విద్య, బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కరం రుణం అని మన శుక్రహస్యం చెప్తుంది. అన్ని విద్యలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, అన్ని విద్యలు కూడా కోటి విద్యలు కూటి కొరకే అంతే. అవి మనం భరించడానికి ఏం ఉపయోగం? కేవలం బ్రహ్మ విద్య ఒక్కటే మనం సంసార సాగరం నుంచి తరించడానికి ఉపాయము. అందుకని ఆ విద్యను మనం పొందాలి. అదే అధ్యాత్మ విద్య అంటారు, దానికి బ్రహ్మ విద్య అంటారు. కాబట్టి మరి అటువంటి విద్య ఏదైతే ఉందో అనుభవ జ్ఞానం, కేవలం శాస్త్ర జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటారు. అయితే జ్ఞానం అనేది మన స్వరూప జ్ఞానం, అది ఎప్పుడు అపరోక్షంగా ఉంటుంది. కానీ మనకు తెలుస్తలేదు. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశితే. సకల భూతములయందు, సకల ప్రాణములయందు అందరి యొక్క స్వరూపమయ్యే ఉంది పరమాత్మ వస్తువు. అది ఎక్కడో దూరంగా లేదు. అయినా కానీ నా ప్రకాశతే, అది తెలియపడతలేదు. ఎందుకు? అజ్ఞానం అనేది కూడా అడ్డు కూడా ఉంది, ఒక పరద ఉన్నది. ఆ పరదను తొలగించుకుంటే మనకు ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఆ పరద తీసేయాలి.
బురకలో తురకమ్మ అంటారు. బురక ఉంటాయి కదా స్త్రీలు, మహమ్మదీయ స్త్రీలు బురక ఉంటాయి కదా, ఆమె మన అందరినీ చూస్తుంది, ఆమె మాత్రం మనకు కనపడదు కదా. బురక ఆమె మన అందరినీ చూస్తుంది కానీ ఆమె మాత్రం కనపడదు. చూసారా, అట్లా పరమాత్మ మనందరినీ చూస్తున్నాడు, ఆయన మనకు కనపడలేడు. ఎందుకు? ఈ బురక ఏది? అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటి పరద ఉన్నది. ఆ పరదను తీసేస్తే పరమాత్మ దర్శనము అవుతుంది. అట్లా ఎప్పుడూ అపరోక్ష వస్తువే ఉన్నది, మనకు ఎక్కడో దూరంగా లేదు. జ్ఞానం అందరిలో ఏకరూపకంగా ప్రకాశిస్తూ ఉంది. కానీ ఈ దోషాల వల్ల అంతఃకరణలో ఉన్నటువంటి మల దోషము, విక్షేప దోషము, ఆవరణ దోషము అని 3 దోషాలు ఉంటాయి. ఆ 3 దోషాల వల్ల మనకు పరమాత్మ యొక్క సాక్షాత్కారము అవటలేదు. ఆ మలదోష నివృత్తి కోసం మనం ఇప్పుడు మొదటి షట్కము తెలుసుకుంటూ వచ్చాము. మొదటి షట్కం చేత నిష్కామ కర్మ చేసినట్లయితే మన పాప పంకిలంతా దూరం అవుతుంది. ఆ పాపమే మలదోషం, పాపం అంతా నివృత్తి అవుతుంది నిష్కామ కర్మయోగం చేత. మరియు ఉపాసన చేత విక్షేప దోషం పోతుంది. ఇప్పుడు ఉపాసన భాగం ప్రారంభమైంది. ఈ మధ్యమ షట్కం, 2వ షట్కం, 12 అధ్యాయాల దగ్గర ఉపాసన గురించి చెప్తారు. దీని చేత విక్షేప దోషం పోతుంది. విక్షేపం అంటే మనసు యొక్క చంచలత, అది పోయి మనసు స్థిరపడి పరమాత్మ సాక్షాత్కారానికి యోగ్యమవుతుంది. ఆ తర్వాత 3వ షట్కంలో జ్ఞానం చెప్తారు. ఆ జ్ఞానం చేత ఆవరణ దోషం పోతుంది. సో 3 దోషాలు ఉంటాయి: మల దోషము, విక్షేప దోషము, ఆవరణ దోషం. వీటికి నివృత్తి ఉపాయం ఏంటి? నిష్కామ కర్మయోగము మలదోష నివృత్తికి ఉపాయం. మరియు ఉపాసన చేసినట్లయితే విక్షేప దోషము పోతుంది. జ్ఞానం చేత ఆవరణ దోషము పోతుంది. 3 దోషాలు పోయినాయంటే మన స్వరూపము అది కొత్తగా తెలుసుకునేది లేదు. స్పష్టంగా మనమయ్యే ఉన్నాం. పరమాత్మ అంటే ఎవరో కాదు, మనమయ్యే ఉన్నాం. ఈ విధంగా ఈ 3 దోషాల నివృత్తి కోసం 3 షట్కాలు చెప్తున్నారు. ఈ 3 షట్కాల చేత 3 దోషాల నివృత్తి చేత మన స్వరూప ప్రాప్తి అవుతుంది అని చెప్తూ, ఇక మరి జ్ఞానం కలగాలంటే విచారం చేయాలి. జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? విచారణ చేయాలి. విచార జాయతే జ్ఞానం. విచారం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. మరి ఆ విచారం ఎలా చేయాలి? స్వతంత్రంగా విచారం చేయాలన్నా స్వతంత్రంగా చేయడానికి రాదు. అది గురుశాస్త్రాన్ని ఆశ్రయించే చేయాలి అని చెప్తూ ఇక ఆ జ్ఞానాన్ని అర్జునుడికి బోధిస్తూ ఉంటాడు. ఆ విషయం క్రమంగా సాయంత్రం నుంచి మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు కేవలము 7వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం అంతే. తర్వాత విషయం మళ్ళీ సాయంత్రం నుంచి తెలుసుకున్నాం. ఓం తత్సత్. ఓం సహనా సహనౌ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు